నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ మనకి ఒక స్పెషల్ కావాలి. ఎంటర్టైన్మెంట్ మనం చేస్తున్నాం, ఆలో చేస్తున్నారు. అవును. మరి జడ్జెస్ తరపు నుంచి కూడా మనకు ఒక మంచి ఏమైనా సెగ్మెంట్ లాంటి ఎంటర్టైన్మెంట్ కావాలి మనకి. ఇంద్రజ గారు ఏంటి మరి? అదే 100th ఎపిసోడ్ కాబట్టి నేను పాటలతో వద్దామని అనుకున్నాను. ఆడియన్స్ కి నేనేం ప్రొఫెషనల్ సింగర్ కాదు, చిన్న చిన్న తప్పులుంటే ప్రేమతో క్షమించండి. జబర్దస్త్ వాళ్ళు రెడీయా? రెడీ. ఎక్స్ట్రా జబర్దస్త్ వాళ్ళు రెడీయా? లెట్స్ డు దిస్. లా 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 లా. కోయిల పాట బాగుందా, కొమ్మల సడి బాగుందా, పున్నమి తోట బాగుందా, వెన్నెల సిరి బాగుందా, అందమైన మల్లెమాల బాగుందా, అల్లిదిల్లి మేఘమాల బాగుందా, చిలకమ్మ చెప్పమ్మ, చిరుగాలి చెప్పమ్మ. కోయిల పాట బాగుందా, కొమ్మల సడి బాగుందా, పున్నమి తోట బాగుందా, వెన్నెల సిరి బాగుందా. ఏదో ఒక రాగం పిలిచింది వేళ, నాలో నిదురించే గతమంతా కదిలేలా, నా చూపుల దారులలో చిరుదిప్పెలు వెలిగేలా, నా ఊపిరి ఊయలలో చిరునవ్వులు చిలికేలా, జ్ఞాపకాలి మైమరపు, జ్ఞాపకాలి మేల్కొలుపు, జ్ఞాపకాలి నిట్టూర్పు, జ్ఞాపకాలి ఓదార్పు. ఏదో ఒక రాగం పిలిచింది వేళ, నాలో నిదురించి గతమంతా కదిలేలా. తెలుసా నేస్తమా నేస్తమా పూజించానని, నీవే ఆశగా శ్వాసగా జీవించానని, మదిలో మౌన రాగమే మిదిలే మెల్ల మెల్లగా, కదిలే నీలి మేఘమే కరిగే తేనె జల్లుగా. తెలుసా నేస్తమా నేస్తమా ప్రేమించానని, నీవే ఆశగా శ్వాసగా జీవించానని. ఏమైందో ఏమో నా మదిలో ఈ వేళ, ప్రేమైందో ఏమో
అందరు కలిసి ఏం చెప్పాలి? ఒక పెద్ద లైవ్ కాన్సర్ట్ లా అనిపించింది మీ పర్ఫార్మెన్స్. మరి ఆది గారు ఎలా అనిపించింది మా ఎస్డిసి ఓనర్ గారి పర్ఫార్మెన్స్? నిజంగా నాకు చాలా బాగా నచ్చింది. జానకి గారు చిత్ర గారు ఇద్దరు వాయిస్లు కలిపి మిక్సీలో వేస్తే ఒక వాయిస్ బయటకు వస్తుంది కదా, ఆ రేంజ్ వాయిస్ వినిపించింది. ముఖ్యంగా గాలి చిరుగాలి పాట అయితే ఆ పాటలో ఎంత డెప్త్ ఉందో మీ వాయిస్ లో అంత డెప్త్. మ్యామ్ పాజిటివ్ గా చెప్పారు మ్యామ్. ముందుదంతా పాజిటివ్, ఇది ఒకటే. నిజంగా నాకు ఆ తల్లిపేకి సాంగ్ అయితే అదొకటి, అలాగే మధ్యలో ఒక సాంగ్ మిడిల్ లో నుంచి తీసుకుని ఎందుకులేండి, కడుపు నిండా ఇచ్చారు కదా, ఇంకా మళ్ళీ ఎందుకు వదిలేయండి, మీరు చెప్పండి. 100 ఎపిసోడ్ అంటే ఇలా ఉండాలనిపించింది. చాలా 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 అరే ప్లీజ్ నా మనసులో తట్టుకోలేదు, నిజంగా తట్టుకోలేకపోయాను. రామ్ ప్రసాద్ వచ్చేసింది. నువ్వు మాట్లాడింది ఎలా తెలుసా? నా కాస్ట్యూమ్ లో ఉంది. నిజంగా మ్యామ్ ఒక లైవ్ కాన్సర్ట్ ఎలా ఉంటుందో, ఆ లైవ్ కాన్సర్ట్ లో ఉన్న ఎనర్జీ ఎలా ఉంటుందో అలా అనిపించింది మీ పర్ఫార్మెన్స్ ఈ రోజు. ఏంటి నన్ను అడిగారు, మీరు మాట్లాడుకుంటున్నారు. సర్లే నీ గుంటలో కామెంట్లు చెప్పు. కళ్ళు తెరిపించారు మేడం. మీరు స్టార్టింగ్ పాట పాడారు, కోయిల పాట బాగుందా? అసలు కోయిలే వచ్చి పాడుతుంది, ఎందుకు బాగోదు మేడం? మీ పాటల సెలక్షన్ ఎలా ఉందంటే మీ కాస్ట్యూమ్ లో ఉంది మేడం, అంత బాగున్నాయి. నువ్వేంటి కాస్ట్యూమ్ డైరెక్టర్ గా జాయిన్ అయ్యావండి ఈ మధ్య? బాధాకరణ విషయం ఏంటంటే ఈ ఎపిసోడ్ తర్వాత మేడం మనకు కనిపించిన బాధగా ఉంది. ఇంకా ఆవిడ సింగర్ గా వెళ్ళిపోతే మనకు జడ్జి ఎవరు వస్తారు చెప్పు? ఇంకా కళ్ళజోడు తీసి కళ్ళు తెరిపించామన్నావు, ఇంకా నేను టోపీ తీసి జుట్టు తెప్పించామల్లా. హలో, మీరు ఎలాగో 4 మంచి మాటలు చెప్పారు, చెప్పేవాళ్ళు ఎందుకు ఆపుతారు? ఆగండి. జానకి గారు చిత్ర గారు మాట్లాడకండి, మిక్సీలో అస్సలు మాట్లాడకండి, మీ డెప్త్ మాకు అర్థమైంది. సీరియస్ చెప్తాను మేడం. సాధారణంగా కంటెస్టెంట్లు అందరూ అంటారు మీరు ఆల్రౌండర్ పర్ఫార్మెన్స్ అని మీరు వచ్చేస్తారు, కానీ జడ్జెస్ లో ఆల్రౌండర్ మీరే మేడం. మీరు జడ్జిమెంట్ చెప్తే డాన్స్ చేస్తారు, సింగింగ్, అంటే మా కంటెస్టెంట్లు కొంతమంది లారీలకి నెక్స్ట్ అది చేసేస్తే స్టంట్స్, మీరు ఇంకా ఆల్రౌండర్ అయిపోతారు మేడం. రామ్ ప్రసాద్ గారు మీ గుండెలో కామెంట్ లో చాలా డెప్త్ ఉందండి. మీ పాటకి ఎందుకు లైట్ గా హెయిర్ మొలిచేస్తుంది మేడం. భాస్కర్ గారు శ్రీదేవి డ్రామా కంపెనీ 100 ఎపిసోడ్ లో ఒక్కసారి లైఫ్ టైమ్ లో చూపు తిప్పుకోకుండా చూసిన ఒకే ఒక్క పర్ఫార్మెన్స్ మీదే మేడం. మేడం నిజంగా చెప్తాను, ఈ దెబ్బతో మీరు ప్లేబ్యాక్ సింగర్ అయిపోతారు. ఆర్ట్ఫుల్ గా పర్ఫార్మ్ చేస్తే ఇలా ఉంటది పర్ఫార్మెన్స్ అన్నమాట. మీరందరూ చెప్పిన మాటలు డెఫినెట్ గా ఇట్ ఇస్ అవుట్ ఆఫ్ లవ్, బట్ డెఫినెట్ గా ఫైనల్ వర్డ్స్ బై ఇంద్రజ మ్యామ్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ 100th ఎపిసోడ్ దాకా తీసుకొచ్చిన ప్రేక్షకులకి చాలా 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 థ్యాంక్స్. మీ అభిమానం, సపోర్ట్ మాకు ఎప్పుడు ఇలాగే ఉండాలి. అండ్ ఈ ఆపర్చునిటీ నాకు ఇచ్చిన ఈటీవీ మల్లిమాలకి ఎప్పుడు రుణపడి ఉంటాను. Once again a big round of applause for Indraja ma'am.